రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అరుణాచల్ ప్రదేశ్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ మామూలుగానే అస్సాం కన్నా పెద్ద రాష్ట్రం, కానీ జనాభా అంతా కలిపితే కూడాను 13,83,000కు మించదు. అంటే మన హైదరాబాద్ నగరంలో 10వ వంతు కూడా ఉండదు. అంత చిన్న జనాభా, అంత పెద్ద రాష్ట్రం. ఒకవైపు చైనా, ఒకవైపు మ్యాన్మార్ సరిహద్దు, మరొక వైపు దక్షిణాన నాగాల్యాండ్తో సరిహద్దు. నాగాల్యాండ్లో ఉన్నటువంటి క్రైస్తవ ఉగ్రవాద సంస్థలు NSCN దాని శాఖోపశాఖలు నాగాల్యాండ్ నుంచి మత ప్రచారం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాయి. కాబట్టి చైనా నుంచి చొరబాట్లు, దాడులు, భూ ఆక్రమణలు, మరొక వైపు మత మార్పిడులు అత్యంత కీలకమైన ఈ సరిహద్దు రాష్ట్రంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్లోని స్థానిక మతాలు, అరుణాచల్ ప్రదేశ్లో ఆది, నిషి, ఆపాతని, ఆ తరువాత దిగారో మిష్మి, ఇడు మిష్మి, చులికాటా మిష్మి, ఇట్లాంటి అనేక తెగలు ఉన్నాయి. ఈ స్థానిక తెగలలో వాళ్ళ స్థానిక మతం ఏదైతే ఉందో దాన్ని డానీ పోలో మతం అంటారు. డానీ అంటే సూర్యుడు, పోలో అంటే చంద్రుడు. సూర్య చంద్రులను ఆరాధించేటటువంటి మతం అది. సూర్యచంద్రుల్ని మనం కూడా ఆరాధిస్తాము. అయితే ప్రత్యక్షంగా మనము పాటించే హైందవం రూపంలో ఉండని కారణంగా వాటిని ఇండిజినస్ ఫెయిత్స్, స్థానిక మతాలు అన్నటువంటి కేటగిరీలో నమోదు చేస్తారు. వాళ్ళ సంఖ్య చాలా ప్రమాదకరంగా తగ్గుతున్నది. 1971లో 54% ఉన్నటువంటి ఇండిజినస్ ఫెయిత్, స్థానిక మతాలు ఇప్పుడు 22% తగ్గినాయి. ఇది 2011 జనాభా లెక్కలు. ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటాయి. అంటే అరుణాచల్ ప్రదేశ్లో జనాభాని కనుక మనం చూసినట్టయితే అక్కడ అత్యధిక సంఖ్యలో మెజారిటీ క్రిస్టియన్స్, 30.25% క్రైస్తవులు ఉన్నారు. హిందువులు అంటే బయట నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేవాళ్ళు, అస్సాం నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు, యూపీ, బీహార్ నుంచి వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కలిసి 28.04% ఉన్నారు. డానీపోలో మతము 26.2% ఉంది. ఇక బుద్ధిస్టులు, ముఖ్యంగా ఈ కామ్టీ తెగకి చెందినటువంటి వాళ్ళు, మోన్పా తెగకి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు బుద్ధిస్టులు ఉన్నారు. వీళ్ళు 11.77% ఉన్నారు. ఇస్లాం 1.6%. వాస్తవానికి ఒరిజినల్గా 1970కి ముందు ముస్లింలు లేరు అక్కడ. కానీ ఈ మధ్యనే చొరబాటు చేసి అరుణాచల్లోకి వెళ్ళి కూలీలుగా, నాలీలుగా నెమ్మదిగా జనసంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతరులు జైన్సు, ఇటువంటి వాళ్ళందరూ కలిపి 0.78%. అంటే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 54% నుంచి 22%కి స్థానిక మతాలు పడిపోతున్నాయి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? క్రిస్టియానిటీలోకి వెళ్తున్నారు. క్రిస్టియానిటీ యొక్క ఎదుగుదల చాలా ప్రమాదకరంగా ఉంది. నిజానికి మత మార్పిడి అనేది మతం గురించి బోధించి అర్థం చేయించి మతం మారిస్తే అది వేరే విషయం. కానీ ప్రలోభం ద్వారా వాళ్ళకి చదువు ఇప్పిస్తామని చెప్పి కానీ, లేకపోతే సదుపాయాలు కల్పిస్తామని చెప్పి భయపెట్టి, నాగా ఉగ్రవాదుల్ని పంపిస్తామని భయపెట్టి ఈ రకంగా చేయటం వల్ల మత మార్పిడి ప్రధానంగా జరుగుతోంది. ఒక అంచనా ప్రకారం 1900 గణాంకాలు, భారతదేశపు గణాంకాల ప్రకారం, వాస్తవానికి ఇది అంచనా కాదు, ఇది సెన్సస్ లెక్కలు, 1971లో క్రైస్తవులు మొత్తం అరుణాచల్ ప్రదేశ్లో 3,684 మాత్రమే. ఇది 0.8%. 1981 నాటికి 27,306కి పెరిగింది, 4.3%. 1991 సెన్సస్లో 89,013 క్రైస్తవులు నమోదయ్యారు, అంటే 10.3%. 2001కి 2,05,548 మంది క్రైస్తవులు అయ్యారు. అంటే వాళ్ళ జనాభా అంతా కలిపి దాదాపుగా 14-15% పెరిగింది. ఇంకా ఎక్కువ పెరిగింది. వాస్తవానికి 2011 జనాభా లెక్కల ప్రకారము వాళ్ళ జనాభా 4,18,732, అంటే 30.3%.
కేవలము 50 సంవత్సరాలలో 0.8% నుంచి 30.3%కి వాళ్ళ జనాభా పెరగడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి, అంటే ఇవి అన్నీ కూడాను మతాన్ని అర్థం చేసుకున్న జరిగినటువంటి కన్వర్షన్స్ కావు. 1978లోనే అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ యాక్ట్ వచ్చింది. పీకే థుంగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లును తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లో మోసం ద్వారా, దగా ద్వారా, ప్రలోభన ద్వారా, లంచం ద్వారా, భయపెట్టడం ద్వారా మతం మార్చినట్లయితే వాళ్ళకి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించటం జరిగింది. బయట వాళ్ళు వచ్చి మత ప్రచారం చేయకుండా నిషేధించటం జరిగింది. చాలా కాలం వరకు బయట నుంచి పాస్టర్లు వెళ్ళేవాళ్ళు కాదు. అయితే క్రైస్తవ మిషనరీలు అరుణాచల్ పిల్లల్ని అస్సాములో చదివించేందుకు, షిలాంగ్లో చదివించేందుకు తీసుకొచ్చి వాళ్లను మతం మార్చి పంపేవాళ్ళు. స్థానికుల ద్వారా మతం మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్ ఇప్పటికి ఏ రోజు కూడాను గట్టిగా అమలు కాకపోవడం వల్ల ఈ మత మార్పిడులు జరిగినాయి. ఇప్పుడు గత సంవత్సరము గువాహటి హైకోర్టు ఈ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లుకి సంబంధించినటువంటి ముసాయిదా ఒకటి తయారు చేసి అసలు దాన్ని ఎట్లా అమలు చేస్తారు, ఎందుకంటే ఇది 1978, 50 సంవత్సరాలు దాటింది కాబట్టి దీనిలో ఏ ఏ నిబంధనల్ని మార్చాలి ఇవన్నీ కూడా తీసుకుని రమ్మని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటి వరకు జరగలేదు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ జరగకపోవడం వల్ల మత మార్పిడి 2026లో సెన్సస్ జరిగేటప్పటికీ ఎటువంటి ఫిగర్స్ వస్తాయి అన్న భయం ఇప్పుడు స్థానిక మతాలకు, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఈ డానిపోలో మతం చెందినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కలుగుతోంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే మైనారిటీ అయిపోయారు. 13,83,000లో 4 లక్షల మంది క్రైస్తవులు 50 ఏళ్లలో తయారయ్యారు. వచ్చే జనాభా లెక్కలకి వాళ్ళ సంఖ్య ఎంత పెరుగుతుంది. అందుకని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇండిజినస్ ఫెయిత్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఇటీవలే భారీ ర్యాలీని తీసి 10,000 మందితో ర్యాలీ తీసింది. అరుణాచల్ ప్రదేశ్లో ఇది ఒక రికార్డు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ బిల్లుని అమలు చేయాలి, మోసపూరిత మత మార్పిళ్ళని నిలుపు చేయాలి, విదేశాల నుంచి వస్తున్నటువంటి మిషనరీల్ని ఆపాలి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క జనాభా విన్యాసం ఏదైతే ఉందో, డెమోగ్రఫీ ఏదైతే ఉందో అది మారకుండా చూడాలని చెప్పి వాళ్ళు ఉద్యమం చేశారు. ప్రభుత్వం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వమే ఉంది. ముఖ్యమంత్రి బుద్ధిస్టు, బౌద్ధ మతానికి చెందినటువంటి వారు. ఇప్పటి వరకు ఇటువంటి విషయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడము లేదా ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం అనేది కొంత ఆలోచించాల్సినటువంటి విషయము, ఒక రకంగా ఇది బాధపడాల్సినటువంటి విషయము. దీన్ని తక్షణమే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.